ఐపీఎల్ 2025 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ అయితే జరిగింది. ఇరు జట్లు పోటాపోటీగా ఆడటంతో క్రికెట్ ఫ్యాన్స్ కి ఓ మాస్ జాతర చూసినట్టయింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ల సిక్సర్ల మోతతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. అభిషేక్ సెంచరీ చేయడంతో 246 పరుగుల భారీ స్కోర్ను కూడా సన్ రైజర్స్ ఈజీగా చేస్ చేసింది. అయితే సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఒకవైపు ఆనందపడుతున్నా కూడా మరోవైపు షమి బౌలింగ్ తలుచుకుని కుమిలిపోతున్నారు. మ్యాచ్ గెలిచింది కాబట్టి సరిపోయింది, లేకపోతే షమీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మోత మోగేది. ఆయన ఇప్పటికేమీ తక్కువ కాదు. సన్ రైజర్స్ బౌలర్లంతా కూడా ఓవర్కి 10 పరుగులు ఇస్తే మహ్మద్ షమీ మాత్రం 30 పరుగులను జస్ట్ మిస్ అయ్యాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో అయితే ఏకంగా 27 పరుగులు బాధించుకున్నాడు. దాంతో అసలైన కాటేరమ్మ కొడుకు అభిషేక్ హెడ్ క్లాసెన్ కాదని మహ్మద్ షమీ అంటూ ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. శ్రేయస్ అయ్యార్ క్రీజులో ఉన్నంత వరకు కూడా పంజాబ్ కింగ్స్ స్కోర్ బోర్డ్ అయితే పరుగులు పెట్టినా అయ్యార్ అవుట్ అయిన తర్వాత సన్ రైజర్స్ బౌలర్లు కాస్తంత కట్టడి చేశారు. 18, 19 ఓవర్లలో వరుసగా 5, 8 పరుగులు మాత్రమే వచ్చాయి. 18వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ 2 వికెట్లు తీసుకుని 5 పరుగులు ఇవ్వగా 19వ ఓవర్ వేసిన కమిన్స్ 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 19 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 218 పరుగులు. 20 ఓవర్లో కూడా ఓ 15 పరుగులు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ షమీ ఎవ్వరూ ఊహించినట్టుగా బౌలింగ్ వేశాడు. ఆఖరి ఓవర్ 2 బంతుల్లో కేవలం 3 పరుగులే రావడంతో పంజాబ్ స్కోర్ 230 పరుగుల్లోపే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత 4 బంతుల్లో 4 సిక్సర్లు ఇవ్వడంతో పంజాబ్ స్కోర్ ఏకంగా 245కు చేరుకుంది. చివరి ఓవర్లో మహ్మద్ షమీ 27 పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో కలిపి ఏకంగా 75 పరుగులు ఇచ్చాడు. ఇంకో 2 పరుగులు ఇచ్చుంటే జోఫ్రా ఆర్చర్ 76 పరుగుల రికార్డును బదలు కొట్టేవాడు. షమీ మొదటి ఓవర్లో 3 ఫోర్లతో కలిపి 14 పరుగులు ఇవ్వగా రెండో ఓవర్లో 3 సిక్సర్లు, 1 ఫోర్తో 23 పరుగులు సమర్పించుకున్నాడు. మూడో ఓవర్లో 2 ఫోర్లతో 11 పరుగులు మాత్రమే రాగా ఆఖరి ఓవర్లో దారుణంగా 4 వరుస సిక్సర్లతో 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఓవరాల్ గా 4 ఓవర్లలో 6 ఫోర్లు, 7 సిక్సర్లు బాధించుకున్నాడు షమీ.